నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగులను కోరిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసైన్డ్ నిషేధ భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయండి తహసీల్దార్లను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిద్దాల్ వెల్లడి ఏపీలో ప్రశ్నార్థకంగా మారిన యువత భవిష్యత్తు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు వ్యాఖ్య నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హితవు పలికారు. కుకట్పల్లి మెట్రో ట్రక్ పార్కులో ఈ నెల 2వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కుకట్పల్లిలో మొట్టమొదటిసారిగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. దాదాపు 108 కంపెనీలు పాల్గొని సుమారు 10,000 మంది వరకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జాబ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10,000 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. 108 కంపెనీలు రాబోతూ ఉన్నాయి. అలా ఉద్యోగాలు రకరకాలుగా ఉద్యోగాలు పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా రేపు కుకట్పల్లిలో జరిగేటటువంటి జాబ్ మేళా ట్రక్ పార్క్లో జరుగుతున్న జాబ్ మేళకు పాల్పంచుకోండి. యువత కానీ ఎవరైతే నిరుద్యోగంగా లేక ఇబ్బంది పడుతున్నారో దీన్ని పాల్పంచుకోండి. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి దీనికి అనుకూలంగా సపోర్ట్ చేసి 108 కంపెనీలు గవర్నమెంట్ ద్వారా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ పాల్పంచుకొని ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశం ప్రకారం కుకట్పల్లినే ఒక మంచి జాబ్ మేళా కార్యక్రమం, మెగా జాబ్ మేళా కార్యక్రమం జరగబోతాం కాబట్టి దీని అందరూ పాల్పంచుకొని మీకు ఉన్నటువంటి బయోడేటాతో ఆ రోజు వచ్చినట్టుంటే అన్ని కంపెనీలు ఏ కంపెనీలకు మీకు అర్హత ఉందో ఆ కంపెనీల ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని అవకాశంగా తీసుకొని మీరు అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కుకట్పల్లి కాన్షియస్లో ఉన్నటువంటి యువత అందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock జరగబోతూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ పాల్పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యువత అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలి. యువత అంటే మహిళలు కూడా అవకాశాలు ఉన్నాయి. మహిళలు కానీ జెంట్స్ కానీ వీళ్ళందరూ రావచ్చు. అది కూడా 18 నుంచి 35 years లోపల మధ్యలో వాళ్ళే ఈ యువత దీనికి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా గమనించవలసిందని విజ్ఞప్తి చేస్తాను. అసైన్డ్ నిషేధ జాబితాలో ఉన్న భూములను ఆక్రమించుకున్న వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ భూముల రీసర్వే, శ్మశాన భూములు, పౌర సరఫరాలు, ఎన్నికల తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూములను గనుల తవ్వకాల కోసం కేటాయించే సమయంలో చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలను తీసుకొని ఎన్ఓసీలు ఇవ్వాలని అన్నారు. జిల్లాలో శ్మశాన భూములకు అవసరమైన ప్రభుత్వ భూములు సేకరించాలని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్న కలెక్టరేట్ సూపరింటెండెంట్ స్వర్ణలకమ్మను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారిని లక్ష్మీ శివజ్యోతి, బాపట్ల, చీరాల, రేపల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు గంధం రవీందరు, సరోజిని, పార్థసారథి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇప్పుడు మెటా స్పెషల్ కూడా కోసము పంపించున్నాను సార్. రాకడానికి క్లోజ్ చేసేస్తాను సార్. ఈరోజు వస్తుంది సార్, క్లోజ్ చేస్తాను సార్. 2 పెద్ద సేఫ్ కంటిన్యూ చేయండి. సో ఇది కూడా ఆడియోస్ ఎట్లయితే మీ దగ్గర బిఆర్ఎస్ వస్తుంటే మాత్రం ఇమీడియట్గా అది మీరు ఎవరో ట్రై చేసి మాకు పంపించండి. మేము కూడా పిటిషన్ కోసం మాట్లాడతాం. నెక్స్ట్ ఇది కానీ కరెక్షన్స్లో ఓన్లీ మనకు వేరేపల్లిలో ఒక 2, బాపట్ల, చీరాల ఒక 2 ఉన్నాయి, బాపట్ల 1 ఉంది.
సో మైట్ బి కూడా సేమ్ టెక్నికల్ ఇష్యూ ఉంటే ఇవి మాకు పంపించే ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆర్డీ రాష్ట్రంలో సో ఈ టెన్త్ సంబంధించి మన విలేజ్ సర్వే వెళ్ళి పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వెళ్ళి వాళ్ళకి బౌండరీ చూపించేసి బౌండరీ ఫిక్స్ చేసి వచ్చేసేయండి. సో అదే ఆర్డీ కండక్ట్ చేయాలి. సో 4 ఉన్నాయి. 4 ఒకటి AWL మేనేజ్ చేసుకున్నాము అన్నారు. అది రెగ్యులర్ రికార్డు మార్పు చేసిన ఎక్స్ట్రా మాకు పంపించాలి. 3 మాకు పంపించారు. దాంట్లో 3 మేము ఇచ్చేసాము. సో డిస్ట్రిక్ట్ పేరుతో పడింది. సో అది ఇచ్చేసాము. సో ఆ 3 కూడా రెగ్యులర్ రికార్డు మార్పు చేసి ఈ 4 సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ టుడే ఈవినింగ్ మాకు పంపించే ఏర్పాటు చేయండి. సో కరెక్టెడ్ కూడా మాకు కదా అది అప్పుడు మాత్రమే రెగ్యులర్ రికార్డు మార్పు చేసి పడితే మాత్రమే మాకు అయిపోయినట్లక అప్పుడు మనం క్లోజ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్లో ఉన్నాయన్నారు. తహసీల్దార్ ఒకటి ఆయన చేయాలనుకున్నారు. అది చేసుకుంటారు. చేసినప్పుడు అగైన్ రెవెన్యూ రికార్డు మార్పు చేసి మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో 5 యాప్స్ చేంజ్ చేయాలి. 5 మాకు వచ్చాయి. మరి ఆ ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయా లేకుంటే సో రివైజ్ తక్కువ కరెక్ట్ చేసిన అంటున్నారు. అది ఇప్పుడు మేము కంప్లీట్ చేసి మీకు ఇస్తాము. సేమ్ ఆ మూమెంట్ ఆర్డర్స్తోనే మీరు రెవెన్యూ రికార్డు మార్పు చేసిన ఎక్స్ట్రా మాకు పంపించండి. అప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది రేపల్లిలో 24 రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో దీంట్లో 7 వాటర్ బాడీస్ సేమ్ మనం బౌండరీ చూపిస్తాము. ఎగ్జిస్టింగ్ 5 రన్అట్స్ ఉన్నాయి. అది కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ రికార్డు మార్పు చేసుకుంటూ బౌండరీ చూపించి ఆ ఎక్స్ట్రాక్ట్ మాకు పంపించండి. క్లాసిఫికేషన్ చేంజ్ 10 అంటున్నారు. 10లో 6-7 చేసి మాకు పంపించారు. 7 కరెక్షన్ వచ్చినాయా లేకపోతే 7 వచ్చినాయా? సో కేవలం 3 సబ్మిట్ చేయాలి. చీరాల నుంచి వచ్చింది చెప్తున్నారు కాబట్టి దాంట్లో అన్ని ఉన్నాయా లేవా చూసుకుంటూ పంపించారు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ డే రోజున పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నిర్భయంగా తెలుపవచ్చునని అన్నారు. ఈ గ్రీవెన్స్ డేలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది మొత్తం 35 మంది పాల్గొని తమ వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన సమస్యల వల్ల బదిలీలు, ఇతర సమస్యల గురించి ఎస్పీకి విన్నవించారు. వాటిని పరిశీలించి సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్న వాటికి సత్వర పరిష్కారం చూపించారు. ఈ కార్యక్రమంలో డిఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసు, డిపిఓ ఏ సెక్షన్ సూపరింటెండెంట్ షేక్ కరీముల్లా, కాసిం, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఏ స్టేషన్ చేసావు? లాస్ట్ చిరుకులూరి పెట్టారు. అందరినీ పిలిపి చేసి అక్కడ కౌన్సిలింగ్ చేసి ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ చేశారు. అవును. ఇది డివల్ పేరు ఏంటి బాబు? గ్రీన్ కాన్స్టేబుల్ ఎలా వచ్చావు? మిషన్ వచ్చా? వేకెన్సీ పర్మిషన్ పంపించారు మేడం గారికి రిప్రజెంటేషన్ పెట్టారు. నీకు 10 ఇయర్స్ కంప్లీట్ అయిందా? ఎక్కడ నీటి కారం చేయడం? ఎక్కడ ఉన్నావు? సార్ ముందు ప్రకాశం. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలము వాడపాలెం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం అందక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత 3 ఏళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 4 ఏళ్ల తమ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగము, ఉపాధి అవకాశాలు లేకే
రాష్ట్రంలో యువత గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, జిల్లా కార్యదర్శి మాసబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ, కాపు అందరికీ కూడా సబ్సిడీల ద్వారా రుణాలు ఇచ్చి లక్షలాది మందికి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది. ఈనాడు ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా కేంద్రంతో పోరాటం జరిగింది, రాజకీయ ప్రయోజనాలు కూడా లెక్క చేయకుండా. ఈనాడు 25 మంది ఎంపీలు ఇస్తే మీకు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధించి పట్టుకొస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు తోక ముడిచేశారు. ఎక్కడా ఈ 4 ఏళ్ల కాలంలో ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించిన పాపాన పోలేదు. మరొక పక్క ఉద్యోగాలు, ఉపాధి లేక యువత డ్రగ్స్, గంజాయి బారిన పడి వాళ్ళు అనేక రకాలుగా ప్రాణాలు కోల్పోయేలాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి గతంలో లేని విధంగా ఈనాడు అనేక రకాలుగా గంజాయి అక్రమ రవాణా ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. దేశంలోనే మొదటి స్థానంలో గంజాయి అక్రమ రవాణాలో 26% పట్టుబడ్డ గంజాయిలో ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. అంటే రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోయింది, యువతను ఏ విధంగా సర్వనాశనం చేస్తుందని అదొక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. 571 మంది యువత 2021 సంవత్సరంలో గంజాయి బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏది ఉండదు. ఈ అసమర్థ చేతకాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి పరిపాలన వల్ల యువత ఈనాడు అన్ని రకాలు నష్టపోయారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువతను మోసం చేయడం ఈ ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. నాడు స్టడీ సర్కిల్స్ ఉండే, స్టడీ సర్కిల్స్ లేవు, ముఖ్యమంత్రి నేస్తం లేదు, పెట్టుబడులు లేవు, అమరావతి లేదు, డిఎస్సి లేదు, రుణాలు లేవు, ఇంకా దాని బదులు గంజాయి పెరిగిపోయింది. ఇది రాష్ట్ర పరిస్థితి. మరి యువతని ఆదుకోవడం కోసం, యువతి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, యువశక్తిని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించడం కోసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి యువతను ఆదుకోవడం కోసం ఈ యొక్క అన్ని రకాల చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి కనిలోని పలు కాలనీలలో ఆయన తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి హాస్య హాత్ జోడో పాదయాత్ర నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్క నాయకులు ఈరోజు పాల్గొని రోజు ఇప్పటికీ దాదాపుగా 32 డివిజన్ గోదావరి ప్రతి ఇంటికి వెళ్ళి వాడ తిరుగుతూ, ఇల్లు తిరుగుతూ, ఇంట్లో కూర్చొని మాట్లాడి చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో సమస్యలు తీసుకొని గత ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్న సమస్యలు, ధరలు, అనేక సమస్యలపై చర్చించి మేము నిరంతరం ఓడిపోతున్నా కూడా మీరు మీ పక్షాన మిమ్మల్ని నమ్ముకొని పోరాటం చేస్తున్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలని, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్తూ ప్రశ్నించే గొంతుగా ఎవరైనా సరే ఈ రాష్ట్రం ఈరోజు కేంద్రంలో కూడా కనివిని ఎప్పుడు లేని రీతిలో ఎమర్జెన్సీ బ్రిటిష్ పాలన చూపించే విధంగా బహిష్కరణలకు, అరెస్టులకు దారి తీస్తున్నటువంటి వ్యవస్థను మరి తిప్పికొట్టాలి. దానికి మేము చేస్తున్న పోరాటానికి సహకరించండి. అదే మాదిరిగా 4 సార్లు పోరాటం చేస్తూ నేను ఇక్కడ ఓడిపోతూ వస్తున్నా కూడా ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఎవరిని ఏమనుకుంటా నమ్మకంతో మీతో పాటు ఉన్నా, మీరున్నారనే ధైర్యంతో పోరాటం చేస్తున్నా. మీరు కూడా ఎవరు అధైర్యపడవద్దు. కాంగ్రెస్ కుటుంబం అంతా మీకు భరోసా ఇస్తా ఉంది, మేము ఉన్నామని చెప్తూ అదే మాదిరిగా మీరు కూడా సహకరించండి ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రచార కార్యక్రమంతో పాటు మేము చేసేటువంటి పోరాటాల గురించి చెప్తా ఉన్నాం. దానికి స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ, పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే సహకరిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తూ ఉన్నారు. వారికి మేము వారికి భరోసాను ఇస్తూ అదే మాదిరిగా ప్రతి ఒక్కరు మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు, జరుగుతున్నటువంటి అవినీతి, జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన గురించి వివరిస్తూ ప్రజలకు తెలిసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం.
ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఇప్పటికి దాదాపుగా నెల నుంచి సంవత్సరాల ముందు దాదాపు 3 సంవత్సరాల ముందు మొదలుపెట్టిన మళ్ళీ హాత్ షాజన్ 3వసారి ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం. ఇది 3వసారి కూడా దాదాపుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పూర్తయింది. ఇంకొక 15% అయితే మొత్తం మళ్ళీ ఒకసారి ఊరంతా ఇదవుతుంది. దాదాపు మరీ నిరంతరం ఈ కార్యక్రమం జరిపిస్తాం. మీతో పాటు కూర్చొని మరో రోజు మాట్లాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో జరిగే పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా నిజామాబాద్ జగిత్యాల జిల్లా సరిహద్దు గండి హనుమాన్ ఆలయం వద్ద పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తదితరులు ఉన్నారు. అనంతరం భారీ ర్యాలీతో పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరారు. బీజేపీ నాయకులపై భౌతిక దాడి చేయడము ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి రోజని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీలు నిర్వహించిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి వాహనంపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికార పార్టీ ఆగడాలపై రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. అమరావతి పోరాటం 12 రోజులు గారు సందర్శించి వారికి తిరుగు సత్యకుమార్ దాడికి పాల్పడినారు. మొత్తం చేసినారు. కుమార్ అనుచు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన అనంతరస్ పైన బౌద్ధ దాడులకు పాల్పడారు. ఇక్కడ జరిగిన ఖండిస్తూ నిరసిస్తూ వాళ్ళపైన చర్యలు కోరుకుంటూ మీకు అందరికీ ఒకటి ప్రతిపాదన
వినతి పత్రం సమర్పిస్తా ఉన్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ప్రతిపాదన పంపిస్తారని ఆశిస్తాను. అమరావతినే రాజధానిగా ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పేసి ఆ ప్రాంతానికి సంబంధించిన 29 గ్రామాల ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలను అనుసంధానం చేసుకొని ప్రజా పోరాటం చేస్తూ నడుస్తూ ఉంది. అది నిన్నటితో 12 నల్గొండ జిల్లా త్రిపురారం మండలము మాటూరు గ్రామానికి చెందిన నిరుపేద దివ్యాంగుడికి ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ అమెరికా కంపెనీలో ఉద్యోగం కల్పించింది. గ్రామానికి చెందిన పులిరాములు గౌడుకు 4 కుమారులు. వీరిలో 3 పుట్టుకతో వికలాంగులు. వారిలో నరేష్ గౌడును డిగ్రీ వరకు చదివించారు. కొంతమంది సలహాతో ఆయన ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ను కలిసి తమ కుటుంబ పరిస్థితులను వివరించాడు. దీంతో ఆయన స్పందించి అమెరికాతో పాటు 8 దేశాలలో వ్యవహారాలు నిర్వహిస్తున్న మౌరిటే గ్లోబల్ సర్వీసెస్ రియల్ పేజ్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్గా నెలకు 24,000 రూపాయల జీతంతో ఉద్యోగం కల్పించారు. ఏకే ఫౌండేషన్ చైర్మన్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులు, ఎంపీటీసీ రవి, సర్పంచ్ పాండునాయక్, ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా ఆఫర్ లెటరు, ల్యాప్టాప్ అందించి అభినందించారు. ఎల్లప్పుడూ తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్ నాయక్, డీలర్ రాములు, గ్రామ యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు నేను వేరే కంపెనీస్ ఈ కంపెనీ కంటే ముందు కొన్ని కంపెనీస్ అప్రోచ్ కావడం జరిగింది. మొత్తానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మా బాధ మేము పడ్డాం. దాని వెనకాల ఒక జీవితాన్ని నిలబెట్టాలి, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి, వాళ్ళ కుటుంబంతో ఆగకుండా ఒక నలుగురికి ఆదర్శవంతంగా చేయడం కోసం దాన్ని కష్టపడ్డాం. ఈరోజు నరేష్కి ఈ ఆఫర్ లెటరు రావడం జరిగింది. ఈ ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీ వాళ్ళకి, దాంతోపాటుకు ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి నా మిత్రులు, నా సోదరులు, నా ఆత్మీయులందరికీ కూడా మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు నరేష్ని ఒకటే కోరుతున్నాను, ఒక అవకాశం రావడం అనేది ఎనుకో ముందు ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. అవకాశం రాకుండా పోదు. కొంతమందికి ఏం కష్టపడగా వస్తుంది, కొంతమందికి షార్ట్ కట్లో వస్తుంది. కానీ ఈరోజు క్వశ్చన్ నేను నరేష్ని కోరుతుంది ఒకటే, నరేష్లో చాలా డిటర్మినేషన్ ఉంది. ఈవెన్ హెచ్ఆర్ వాళ్ళు కూడా చెప్పారు, నరేష్లో చాలా పట్టుదల ఉంది. తప్పకుండా పై స్థాయిలో ప్రమోషన్ వచ్చే స్థాయికి, మేనేజర్గా ఎదిగే స్థాయి అతనిలో ఉంది. తప్పకుండా ఆ లక్షణాలు ఉన్నాయి. మన వంతుగా మనం సపోర్ట్ చేయాలి, మీ వంతుగా మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా కోరడం జరిగింది. నా వంతు మీ అందరి ముందు నేను చెప్తున్నాను, నా సహసహకారాలు నరేష్ ఒక్కరికే కాదు, మా ఫౌండేషన్ యొక్క సహసహకారాలు మన మాటూరు గ్రామానికి కాదు, నియోజకవర్గంలో ఉన్న మన బలుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా వాళ్ళ యొక్క ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామానికి దగ్గరలో కోళ్ల ఫామ్ నిర్మించడంతో ప్రజలు దుర్వాసనతో రోగాల పాలవుతున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదుదారుడిపై కక్షగట్టి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలము మల్లాయికుంట తండాకు చెందిన కోళ్ల ఫామ్ నిర్వాహకులు అదే గ్రామానికి చెందిన తేజవత్ సురేష్, అతని తల్లి సాలుకు భార్య సుమను కొట్టారు. ఈ విషయమై బాధితులు ఫిర్యాదు చేయడంతో చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటరత్నం తెలిపారు. కోళ్ల మాఫియా ఈ ఫౌండరీలను దూరం పెట్టే విధంగా, వాటి రూల్స్ పెట్టే విధంగా పెట్టాలే కానీ విచ్చలవిడిగా వాళ్ళ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో విచ్చలవిడిగా ఇచ్చి ఇంటిని ఆనుకొని ఉన్న పిల్లలను జ్వరాల పాలన, రోగాల పాలన గురి చేస్తున్నారు. కాబట్టి దేవుంచి ఈ ఫిర్యాదు పై వారిని ఎందుకు చెప్పావని చెప్పి నువ్వు ఈ ఫిర్యాదుని బయటకు చెప్తావని చెప్పి మా ఇంటికి వచ్చి, మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. వృద్ధురాలైన మా అమ్మగారికి మోకాల మీద కొట్టి, మోకాలు వాసేటట్టుగా, నా ఈపు కూడా వాసేటట్టుగా, నా ఈపు కూడా వాసేటట్టుగా నన్ను నడి రోడ్డు మీద లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ఈ పౌడరీ ఫామ్ దందా అంత దుర్మార్గంగా నడుస్తుందంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు?
దీనికి ఎక్కడి నుంచి పర్మిషన్ వస్తున్నాయి, అది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులను నేను కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి బృందావన్ కాలనీలో గంజా గ్యాంగు రెచ్చిపోయింది. చిన్నపిల్లల గొడవను ఆపడానికి వెళ్లిన రావుల భాస్కర్, రావుల విక్రాంత్, రాజు, విశాల్పై గంజా గ్యాంగు అనుచరులు 50 మంది కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం వారు పారిపోయారు. మైనర్ రావుల విక్రాంత్ మెడపై కత్తితో దాడి జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. తమపై దాడి చేసిన వారిపై క్షతగాత్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు విశాల్, మా డాడీ పేరు రావుల భాస్కర్, మా తమ్ముని పేరు రావుల విక్రాంత్, మా బావి పేరు రాజు. మేము ఇక్కడ బృందావన్ కాలనీలో ఉంటాము. ఇది మా డాడీ మీద, మా తమ్ముని మీద, మా బాబాయ్ మీద అటాక్ జరిగిందనమాట మా కాలనీ దగ్గర. ఒక చిన్నపిల్లల కొట్లాటలో కాంప్రమైజ్ చేయడానికి పోతే కావాలని ఒక 56 మంది మొత్తం గూండాలు, రౌడీలు, గాంజా తాగేటోళ్ళు మొత్తం బయటికి తెప్పించి కాల్ చేయించి బయటి వాళ్ళు చేయించిన కొట్లాట ఇది. అటాక్ చేయించారు. రాడ్లు, కత్తులు, ఇక్కడ మా తమ్మునికి ఇట్లా పడ్డది చాకుతో. డాడీకి కిందేసి తొక్కిరనమాట. మొత్తం ఇది ఇరిగిపోయింది. ఇంకా మా బాబాయ్ కూడా చాలా సీరియస్ ఉంది. ఆయన ఇప్పుడు మన ఓయూలో ఐసీయూలో ఉన్నాడు, డాడీ కూడా ఐసీయూలో ఉన్నాడు, తమ్ముడు ఐసీయూలో ఉన్నాడు. మొత్తం కావాలని చేసిరనమాట. ఇది మొత్తం ఇది చిన్నపిల్లల కొట్లాట. ఇది కాంప్రమైజ్. డాడీ ఇప్పుడు ఒక పెద్ద మనిషి లెక్క అట్లా కొట్లాడదు, మనం అందరం ఒకటే అని చెప్పి పోతుంటే కావాలని 5-10 నిమిషాలలో 60-70 మంది ఒకటేసారి వచ్చేసి బండి దిగుతూనే డైరెక్ట్ కొట్టి మాట్లాడారు వాళ్ళు. డైరెక్ట్ కిందేసి తొక్కి పెద్ద మనిషి అని చూడకుండా ఏం చేయకుండా కింద తొక్కేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తాగి గంజా తాగి ఉన్నారనమాట. దీనిపై అందరు పోలీసు వాళ్ళు కూడా చాలా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చినాము. పోలీసు వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ని మేము తీసుకొచ్చినామని చెప్పి చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి, నిరుద్యోగులను కోరిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అసైన్డ్ నిషేధ భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయండి, తహసీల్దార్లను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిద్దాల్ వెల్లడి. ఏపీలో ప్రశ్నార్థకంగా మారిన యువత భవిష్యత్తు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.